అయితే 3 అడుగులు యాచన చేశాడో, త్రివిక్రముడు వామనుడి రూపంలో వచ్చి 3 అడుగులు యాచన చేశాడో, ఆ మహావిష్ణువు ఆ యాచనకు ఫలంగా బలికి కాపలా కాస్తూ ఉంటాడు. కాబట్టి మంచి చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం. మంచిని పెంచాలి అనేటువంటి ఆకాంక్షతో మనం ముందుకు వెళ్దాం. మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం బాగా ఉంటే మనం బాగా ఉంటామనేటువంటి సత్యం మనం తెలుసుకుందాం. గది నిండా పొగ నిండి ఉంటే మనకి ఎంత ప్రాణాయామం తెలిసినా 2 నిమిషాల తర్వాత కాకపోతే 5 నిమిషాల తర్వాత అయినా మనం ఆ పొగ పీల్చవలసిందే. మన చుట్టూ ఉండేటువంటి సమాజం చెడిపోవాలని కోరుకుంటే ఈ విశ్వంలో నువ్వు ఒక్కడు ఉంటే నీకంటే భయపడి చచ్చేవాడు మరొకడు ఎవడు ఉండడు. లంకంత ఇంట్లో ఒక్కడ ఉంటే ఎలా ఉంటుందో భూస్వాములను అడగండి. అమెరికా వెళ్లి కూర్చున్నటువంటి కొడుకులంతా అమెరికా వెళ్లి కూర్చుంటే ఒక్కడే బిక్కుబిక్కుమంటూ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో చూడండి. ఈ సృష్టిలో నువ్వు ఒక్కడికి బాగుండాలనుకుంటే కూడా అలానే ఉంటుంది. అందరూ బాగుండాలి అనుకుందాం, అందరిలో మనం ఉండాలి అని చెప్పి కోరుకుందాం. అటువంటి సద్బుద్ధిని దేవదేవుడైనటువంటి మహాదేవుడు మనకు అనుగ్రహించాలని గోవిందమాంబా సమేతుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వం మనకు బోధపడాలి అని చెప్పి కోరుకుంటూ ఈ నెల 13వ తేదీ బుధవారం రోజున వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 416వ జయంతి మహోత్సవం. జయంతి సందర్భంగా అక్కడ మన ఆశ్రమంలో ఎవరో వచ్చి నాటకం వేస్తూ ఉన్నారు. తర్వాత ఆ రోజున మా అమ్మ కోరిక ఏమిటి అంటే స్వాములందరికీ భిక్ష పెట్టాలి అని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్వాములు మిగతా వాళ్ళకు కూడా ఈ విషయం తెలియచేయండి. 13వ తేదీన మనం ఆశ్రమంలో ఇలాగనే పూజా ఆది కార్యక్రమాలు ముగించుకొని స్వామి ప్రసాదాన్ని స్వీకరించి అవకాశం ఉన్న వాళ్ళు కాసేపు స్వామి నాటకాన్ని చూడండి. బ్రహ్మంగారి చరిత్ర తెలియాలి ఈరోజు సమాజానికి. మరీ ముఖ్యంగా పిల్లలకి తెలియాలి, స్త్రీమూర్తులకు తెలియాలి. మనకు కూతవేటు దూరంలో వీరబ్రహ్మేంద్రుడు కొలువై ఉన్నాడు. కాశీలో అవతరించినటువంటి వీరబ్రహ్మేంద్రుడు మన అందరినీ అనుగ్రహించడం కోసం కందిమల్లయ్యపల్లిలో వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఒక్కసారి వారానికి ఒక్కసారి లేదా 10 రోజులకు ఒక్కసారి 15 రోజులకు ఒక్కసారి అలా వెళ్ళి 2, 5, 10 చేయగలిగితే 2 చేతులు జోడించి నమస్కరించగలిగితే నన్ను ఆశ్రయించిన వారి సకల బాధ్యతను నేనే నిర్వహించును అన్నాడు వీరబ్రహ్మేంద్రుడు. ఇన్ని రూపాలలో అధివసించి ఉన్నటువంటి స్వామి మనకు సన్నిధానంలో ఉన్నాడు. స్వాములకు కూడా ఓ చిన్న మనవి ఏమిటి అంటే, మనవి కాదు, సూచన అనుకోండి, ఆదేశం అనుకోండి, ఏమైనా కానివ్వండి, మీరంతా కూడా ప్రతిరోజు కనీసం ఒక్కటైనా బ్రహ్మంగారి పాట పాడాలి. భజనలో ప్రతిరోజు ఒక్కటైనా బ్రహ్మంగారి పాట గాని బ్రహ్మంగారి తత్వం కాని పాడాలి. అయ్యప్ప స్వామి మనకి ఇక్కడ వీరబ్రహ్మేంద్రుడై కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ శివయ్య కనిపిస్తున్నటువంటి అయ్యప్ప స్వామి అక్కడ వీరబ్రహ్మేంద్రుడై అధివసించి ఉన్నాడు. హిందూ ధర్మం మనకి అర్థమైతే, పరమాత్మ తత్వం మనకు అర్థమైతే స్వామిని మనం జ్యోతిస్వరూపుడుగా కొలుచుకుంటాము. భగవంతుని యొక్క తత్వము ఆ జ్యోతిస్వరూపము, ఆ జ్యోతిస్వరూపమే ఇన్ని సగుణమైనటువంటి ఇన్ని ఆకారాల్లోకి వస్తుంది. ఈ సత్యం తెలుసుకుని మనం ముందుకు వెళ్దాం. జై వీరబ్రహ్మటి గోవిందమాంబటి, జై వీరబ్రహ్మటి అఖిలానంద స్వామిజీ. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి.